రాజు వాళ్ళ ఇంటికి పోస్ట్ రావడంతో ఇక అది తీసుకున్న రాజు అయితే ఏముంది అందులో అని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక చదువుతుంటే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన సుభాష్ అయితే ఏముందిరా అందులో అంత టెన్షన్ పడిపోతూ చదువుతున్నావు అని అడుగుతూ ఉంటే ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ నోటీస్ వంకే చూస్తూ ఉంటాడు. ఇక తేరుకొని డాడీ మమ్మీ నీకు విడాకుల నోటీస్ పంపించింది అని చెప్పగానే ఇక ఒక్కసారిగా సుభాష్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అపర్ణ నాకు విడాకుల నోటీస్ పంపించిందా అని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు. అపర్ణ సుభాష్కి విడాకుల నోటీసు పంపించింది అని తెలియగానే ఇక సీతారామయ్య, ఇందిరాదేవి, కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కావ్య అయితే అత్తయ్య గారు మామయ్య గారికి విడాకుల నోటీసు పంపించడం ఏమిటి, నాకేమీ అర్థం కావడం లేదు, అత్తయ్య ఎందుకు ఇలా చేశారు అని బాధగా అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య మీద ఒక్కసారిగా ఫైర్ అయిపోతూ నోరు మూసుకో, ఈ విడాకుల సంగతి నీకు కూడా తెలిసే ఉంటుంది, ఏమీ తెలియనట్టుగా నటించుకు, మీ ఇంట్లో వాళ్ళంతా మా మమ్మీకి ఏదో నూరు పోశారు, అందుకే మా మమ్మీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారండి, అత్తయ్య గారికి మేము నూరిపోయడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి సలహాలు ఎవరైనా ఇస్తారా అని తను కూడా అడుగుతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే కోపంగా రాజు చేతిలోంచి విడాకుల నోటీసును లాక్కుంటూ ఎవరు ఏమైనా అయిపోనివ్వండి, నాకు అనవసరం, నాకు మాత్రం నా భార్య కావాలి, జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్న నా భార్య నాకు దూరంగా ఉంటానంటే నేను ఊరుకోను, నాకు నా భార్య కావాలని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే టెన్షన్ పడకండి డాడీ, ఏమీ కాదు, రేపటికల్లా నేను మమ్మీని ఇంటికి తీసుకొస్తాను, నా మాట నమ్మండి, మమ్మీని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ నాన్నకి మాటిస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.